వెల్కమ్ టు నెట్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం పుష్ప 2 క్యాస్ట్ అండ్ క్రూ నటీనటుల్లో మరొకరు వివాదంలో చిక్కున్నారు. అర్జున్ అన్నగా పుష్ప 2లో వర్క్ చేస్తున్న శ్రీతేజపై కూకట్పల్లిలో వివాహేతర సంబంధం పెట్టుకొని మహిళను మోసం చేసిన సందర్భంలో మహిళ కూకట్పల్లిలో కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే చాలా వివాదాలు పాలైనటువంటి పుష్ప 2 టీంలో ఇప్పుడు మరొక సభ్యుడు ఇలా అసభ్యకర చేష్టలతో మహిళను వివాహేతర సంబంధం పెట్టుకొని వివాహం చేసుకుంటా అంటూ నమ్మించి ఇప్పుడు మోసం చేశారన్నట్టుగా మహిళ రిపోర్ట్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. సో దీని గురించి పోలీసులు ఇప్పటికే కేసు స్టడీ చేసినట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి లైన్లో రిపోర్టర్ తేజ ఉన్నారు. అయితే ఇప్పుడు పుష్ప 2 టీంలో శ్రీతేజ ఎవరైతే అల్లు అర్జున్ గారికి అన్నగా చేస్తున్నాడో ఆయన వివాదం ఏంటి, అసలు ఆయన జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? అయితే శ్రీతేజ ఇతను ఒక ఆర్టిస్ట్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటు తమిళ్లో అటు కన్నడ రెండింటిలోనే కూడా చేస్తున్నాడు. అండ్ రీసెంట్ గా పుష్పలో ఆయన ఒక క్యారెక్టర్ చేశారు అల్లు అర్జున్ గారికి అన్నగా. అజయ్ గారు కూడా చేశారు. సో ఇతని పాత్ర కూడా కొంచెం హైలైట్ అనే చెప్పుకోవాలి. సో రీసెంట్ గా కూడా అతని పిక్ ఒకటి బయట వైరల్ అవుతుందంటే హాఫ్ గుండెతో ఉంది. మొత్తం మీద ఇతని మీద ఇప్పుడు వచ్చిన కేసు ఏంటంటే ఒక మహిళను మోసం చేసి ప్రేమ పేరుతో మహిళను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడుకుని వదిలేశాడంటూ కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూకట్పల్లి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆల్రెడీ దర్యాప్తు చేస్తున్నారు. ఇటు మాదాపూర్ లో కూడా గతంలో చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చింది, గచ్చిబౌలిలో కూడా ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. పూర్తి విషయాలన్నీ కూడా ఇంకా బయటకు తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఇతని గురించి కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఎటువంటి విషయాలంటే గతంలో కూడా ఇతనికి ఇదే నేర చరిత్ర ఉంది, కొంతమంది మహిళలను ఇదే విధంగా వేయించాడు. ఇందులో ఒక బ్యాంక్ ఉద్యోగి ఒక మహిళను ఇదే విధంగా ఇది చేసి ఆమె భర్త చావు కూడా కారణం వేయడంటూ కూడా చెప్తున్నాడు. అంటే వివాహేతర సంబంధం పెట్టుకుని ఆ విషయం ఇప్పుడు ఆ మహిళ భర్తకి తెలియగానే అతను హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడంటూ కూడా ఎవరైతే చనిపోయారో అతను సంబంధించిన బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ పోలీసులకు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఇలాంటి కేసు ఒకటి ఆయన పైన ఉంది, ఇప్పుడు ఇది ఇంకొకట. ఓకే రైట్. ఇటు పుష్పల్లో చేయడం కాస్త ఇది మరింత వైరల్ గా మారుతుంది. ఏదేమైనప్పటికీ అంటే గతంలో మరి ఇష్టంతో వాళ్ళిద్దరు కలిశారు కాబట్టి దాన్ని ఎవరు కూడా ఇది చేయలేరు. బట్ ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఇతన్ని మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే పుష్ప సినిమా నుంచి కూడా ఇతను రెండో వ్యక్తి ఇటువంటి పరిస్థితులకు పాల్గొని గతంలో మనం కేశవ పుష్ప ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేసిన కేశవ ఇక్కడే ఒక పంజాగుట్టలో ఒక మహిళను వేధించి ఆమె చావుకి కారణం అయ్యాడంటూ కూడా కొన్ని న్యూసెస్ వచ్చాయి. ఆమె గురేసుకొని చనిపోయింది. సో ఇతను కూడా మరి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇతనికి పుష్పకి అయితే ఎటు నుంచి చూసినా ఎదురు దెబ్బలు అయితే గట్టిగానే తగులుతున్నాయి. ఒక పక్క సినిమా రిలీజ్ విషయంలో గానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో గానీ, అల్లు అర్జున్ గారి మీద గానీ, ఈ మ్యూజిక్ డైరెక్టర్ సంబంధించి ఇప్పుడేమో ఆర్టిస్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మెడకి ఒక పేగు చుట్టుకున్నట్టు ఉంది. ఈ సిచ్యువేషన్ పుష్ప టీమ్ కి ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా, లేకపోతే అంతా పట్టించుకోకర్లేదా? పుష్ప 2 కా పుష్ప 3 కి అడుగుతున్నారు. పుష్ప 2 ఓకే రైట్. అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అండి, ఇట్లాంటి పెద్ద పట్టించుకోరు. అంటే ఇప్పుడు ఇతని వ్యక్తిగత విషయం అతని పని అంటే ఒక్కొక్కసారి డ్యామేజ్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతను అంత పేరు వచ్చిన ఆర్టిస్ట్ కూడా కాదు. శ్రీతేజ ఇతని పేరు అంత పేరున్న ఆర్టిస్ట్ కూడా ఏం కాదు. కాబట్టి పెద్దగా జనాలు కూడా ఎవరు పట్టించుకోరు నాకు తెలిసి. అంటే నేనెందుకు ఇలా చెప్తున్నానంటే పుష్ప 2 రేంజ్ వేరు. సో ఏదేమైనప్పటికీ అంటే పుష్ప 2 రేంజ్ వేరైనప్పటికీ అల్లు అర్జున్ అన్న క్యారెక్టర్ కాబట్టి కొంచెం సినిమా చూసినప్పుడు గుర్తించే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఓవరాల్ గా సుకుమార్ డైరెక్టర్ కథలో దమ్ముంటే ఖచ్చితంగా సినిమా ఆడిద్ది, కథలో దమ్ము లేకపోతే ఇది కూడా ఆడదు. గతంలో కూడా ఇట్లాంటి సినిమాలో నటించిన నటుల పైన ఇట్లాంటి చాలా వచ్చాయి, పుకార్లు వచ్చాయి, నిజాలు వచ్చాయి. బట్ సినిమాకి ఇప్పుడు కూడా ఎఫెక్ట్ కాదు. నచ్చితే వెళ్ళి చూస్తారు జనాలు, ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి ఒక 2 గంటలు శుభ్రంగా ఎంటర్టైన్మెంట్ అవుతారు. అట్లా అది ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ నేనేం చెప్తున్నానంటే ఒక పుష్ప సినిమాకి ఎవరో ఆటంకాలు వస్తున్నాయి. ఇప్పుడేమో శ్రీతేజ, గతంలో ఏమో కేశవ,
ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కొంచెం నిరాశ పడుతున్నారు అనుకోవచ్చు. బట్ పుష్ప 2 రిలీజ్ అవ్వగానే మళ్ళీ బ్యాక్ అవుతారు అల్లు అర్జున్, ఒక మంచి బౌన్స్ బ్యాక్ అవుతాడు, కిక్ ఇస్తాడంటూ కూడా కొన్ని న్యూసెస్ కూడా వస్తున్నాయి ఆల్రెడీ. అంటే ఇప్పటికే టాక్ వస్తుంది. అందరూ అంటే రేంజ్ ఊహించిన సినిమా తీయాలి అనేదే ఫస్ట్ నుంచి కూడా సుకుమార్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ప్రతి సినిమాకి కూడా మనం కొత్త సబ్జెక్ట్ ని చూస్తాం. ఊహించరు, కొంచెం కొత్త కథంశంతో వస్తారు డిఫరెంట్ సబ్జెక్ట్ తో. సో ఇప్పుడు కూడా దాని గురించి మార్పులు చేర్పులు చేసి మొత్తం రిలీజ్ చేస్తున్నారు. సో ఇది ఒక రిమార్క్ అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ తేజ, థ్యాంక్ యూ సో మచ్. లైన్లోకి వచ్చి ఇది పరిస్థితి. ప్రస్తుతం పుష్ప 2 టీంలో వర్క్ చేస్తున్న, అలాగే అల్లు అర్జున్ గారికి అన్నగా వర్క్ చేస్తున్న శ్రీతేజ గారిపై ఇప్పటికే ఒక మహిళను వేధిస్తూ వివాహేతర సంబంధం పెట్టుకొని మోసం చేశారంటూ కూకట్పల్లిలో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఇలాంటి కేసు ఒక వివాహేతర సంబంధం పెట్టుకొని అప్పుడు కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ సదరు మహిళ భర్త గుండెపోటుతో మరణించినట్టుగా, తర్వాత కుటుంబ సభ్యులు శ్రీతేజపై కేసు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు శ్రీతేజ ఇప్పుడు ఇంకొక వివాదంలో ఇంకొక ప్రాబ్లంలో పడినట్టుగా తెలుస్తుంది. సేమ్ సీన్ రిపీట్ చేసినట్టుగా తెలుస్తుంది. శ్రీతేజ మరొక వివాహేతర మహిళతో సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకుంటారంటూ నమ్మించి మోసం చేశారంటూ మహిళ కేసులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూకట్పల్లిలో ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో చూద్దాం, పుష్ప లాంటి పెద్ద పెద్ద సినిమాలకి ఇలాంటి ఆటంకాలు మొదటి నుంచి వస్తూనే ఉన్నాయి. కానీ బన్నీ గారు స్ట్రాంగ్గా నిలబడుతూ ప్రతిదీ సెట్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఇప్పుడు జరిగినటువంటి ఈ విషయం పైన ఆ టీం కానీ లేకపోతే ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉన్నది. సో చూద్దాం. స్టే ట్యూన్డ్ టు 100 టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.